వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెంచికల్పేట్ ప్రాథమిక సహకార సంఘం నాబార్డ్ ద్వారా దేశవ్యాప్తంగా అరుదైన గుర్తింపు ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్ రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని సెక్రటరీ ఓదెల లక్ష్మి అన్నారు. వారు మాట్లాడుతూ గత ఖరీఫ్ లో 6 కొనుగోలు కేంద్రాల ద్వారా 1232 మంది రైతుల వద్ద 65,589 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసి 564 మందికి బోనస్ ను అందించడం జరిగిందని అన్నారు. అలాగే ప్రస్తుత రబీ సీజన్ లో 4 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి 4000 బస్తాలు కొనుగోలు చేసి మిల్లుకు తరలించామని అన్నారు. దొడ్డు రకం ధాన్యంకు మద్దతు ధర 2320 చెల్లిస్తున్నామని అన్నారు. మన హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా మన జిల్లా సహకార అధికారి అయిన శ్రీ బి సంజీవారెడ్డి గారి ఆధ్వర్యంలో మా యొక్క పెంచికల్పేట సంఘ చైర్మన్ అయిన శ్రీ కంది శ్రీనివాసరెడ్డి మరియు మా పాలకవర్గం వారి ఆధ్వర్యంలో 4 వరిధాన్య కొనుగోలు కేంద్రాలను నడుపుచున్నాము. ఇప్పటి వరకు మాకు 30,000 బార్దాన్ దిగి ఉన్నది. అందులో నుండి ఇప్పటికీ మేము 4,000 బస్తాలు మాత్రం మిల్లులకు కొని పంపించడం జరిగినది 50 మంది దగ్గర. ఆ 10 మందికి మాత్రం మేము ఓపీఎంఎస్ ఎంట్రీ చేయడం జరిగినది. ఇంకా 40 మందికి ఆ యొక్క మిల్లర్స్ నుండి మాకు ఆర్ఓస్ రాగానే వాళ్ళకి ఎంట్రీ చేసి వారి ఖాతాలలో డబ్బులు జమ చేసేందుకు మేము సానుకూలిస్తున్నాము. మా రైతులకు మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత సంవత్సరము మేము వరిధాన్య కొనుగోలు 6 కొనుగోలు కేంద్రాలలో బోనస్ రూపాన మా యొక్క 6 కొనుగోలు కేంద్రాలకి 88,36,472 రూపాయలు 500 బోనస్ రూపాన మన ప్రభుత్వం వారు అందించడం జరిగినది. రైతులు మా యొక్క కొనుగోలు కేంద్రాలలోనే వరిధాన్యం అమ్ముకోవాలి, ఇట్లా బోనస్ మాకు మంచిగా బాగుంది అనే ఉద్దేశంతో రైతులు మా యొక్క సంఘాల మీదనే బయట ప్రైవేటు వ్యాపారులను కాదని మా యొక్క సంఘాలలోనే వినియోగించుకోవడం జరుగుతున్నది. బోనస్ మాత్రం సరైన టైంలోనే ఇప్పటి వరకు పడుతున్నవి. మాకు వరిధాన్య కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు జరిగిన ఈ 4 కొనుగోలు కేంద్రాలలోని మాకు ఎలాంటి అవకతవకలు జరగకుండా కొద్దిగా వర్షమే అప్పుడప్పుడు బెదిరిస్తడం జరుగుతున్నది. టార్పాలిస్తో మాకు అందుబాటులో ఏఎంసీ గూడపాడు నుండి తెచ్చుకోవడం జరిగినది. ఇప్పటి వరకు రైతులకు అందరికీ టార్పాలిస్ ఇచ్చినాము. వారి యొక్క కుప్పల మీద కప్పుకున్నాడు. అందులోటి మాకు ఇప్పుడు మ్యాచర్ మీటర్సే కానీ స్టెన్సిల్సే కానీ ఈ యొక్క బియ్యం గింజలు కొలిచేది ఇవి వాటి యొక్క ప్రయోగాలతోటి మా యొక్క ఏఓ గారు మా యొక్క నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రోజు పరిగణలోకి తీసుకొని రైతులకు మొహమాటం లేకుండా అందరి దగ్గరికి పోయి అన్ని విధాలా సహకరించుకుంటూ వారికి రైతులకు అందుబాటులో ఉన్నాము. ఇప్పటి వరకు మా యొక్క సిబ్బందితో అక్కడ కాంటాల కాడనే ఉండి ఇంతవరకు ఇంకా అక్కడనే ఉండి ఉన్నారు. లారీలు రాగానే వాళ్ళ లారీ లోడింగ్ అయిన వెంటనే మళ్ళీ వాళ్ళు వచ్చి వారి యొక్క బుక్కులను వాళ్ళు సబ్మిట్ చేసుకునే పరిస్థితి ఉన్నది. అలాగే మా యొక్క సహకార సంఘం పెంచికల్పేట ఏపీఓగా మన దేశంలోనే సెలక్షన్ కావడం జరిగినది. దానికి మా యొక్క చైర్మన్ గారు మా యొక్క రైతులందరితోటి మనం ఎంతైతే కలెక్షన్ చేస్తామో రైతుల దగ్గర దానికి 15 లక్షలు మనం ఎఫ్డీ పెట్టినట్టు అంటే 15 లక్షలు మనకు ఇండియన్ సెంట్రల్ ప్రభుత్వం ఉండాలి 15 లక్షలు వస్తాయి. దానికి ఎఫ్ఈఓ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్ రైతు ఉత్పత్తుల సహకార ప్రణాళిక కేంద్రంగా నిర్ణయించడం జరుగుతుంది. దాంట్లో ఉన్న 10,000 మందికైనా కానీ దాని యొక్క సహకార సంఘం దానికి అలాగే ఉంటుంది. వారి దగ్గర నుండి షేర్ అమౌంట్గా 1,000 రూపాయల 1,500 వసూలు చేసినట్టు అంటే వారికి మళ్ళీ మిగతాది సెంట్రల్ ప్రభుత్వం కల్పించే 1,000 రూపాయలు బదులుగా వాళ్ళకి బాండ్ ఇవ్వడం జరుగుతుంది. అదే వేరే సహకార సంఘంగా దానికి ఒకటి కమర్షియల్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడంతో జరిగినది. మా యొక్క జిల్లా సహకార అధికారి గారి ఆధ్వర్యంలోని మా సహకార సంఘ చైర్మన్ గారి ఆధ్వర్యంలోనే ఇవి రైతులకు మొట్టమొదటిగా చెప్పుకొని ఈ విధంగా మేము రైతుల నుండి 1,500 ఒక మనిషికి ఒక్కటికి 1,000 రూపాయలు వారు ఎంత ఇస్తే అంత వారికి రిసీట్ ఇచ్చుకుంటూ కలెక్షన్ చేసుకుంటూ ఆ యొక్క బ్యాంకులో జమ చేయడం జరుగుతున్నది. ఎంతమంది అయితే రైతులో అందరికీ వారికి సహకార సంఘంగా మా యొక్క ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం విధంగానే అదొక సహకార సంఘ విధంగా తోడ్పడి మన రైతులకు మొహమాటం లేకుండా వాళ్ళు ఈ ఫర్టిలైజర్ కెమికల్ లేకుండా ఆర్గానిక్ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఆర్గానిక్ విధంగానే పండియవాళ్ళని చెప్పి రైతులతో చెప్పడం జరుగుతుంది. మా యొక్క కమిటీ నుండి
ఈ విధంగా రైతులకు కొందరికి ఒక 100 మందిలో ఒక 5 అయినా కానీ ఆర్గానిక్ తోటి పండించినట్టంటే ఆ యొక్క దానికి ఉన్నటువంటి డిమాండ్ ఈ పెస్టిసైడ్కు కెమికల్ కొట్టిన దానికి ఉండదు కావచ్చు. అందుకే ఉద్దేశం అట్లా రైతులతో మోటివేట్ చేస్తున్నారు మా యొక్క కమిటీ వారు. ఇప్పటి వరకు చుట్టూ ఎక్కడైనా వర్షం పడ్డది కానీ మా యొక్క సంఘ పరిధిలో ఎక్కడ ఎటువంటి వర్షం పడలేదు ఇంతవరకు. రైతులు మాత్రం ఇదే మహా ఆర్చనీయంగా వాళ్ళు రైతులందరూ మంచిగా ఉత్సాహం మీద ఉన్నారు. వర్షం వచ్చినట్టు మాకు ప్యాడీ పోసుకునేందుకు గిడ్డంగి అది కల్లాల మోడల్గా ఎక్కడ గవర్నమెంట్ ప్రభుత్వం భూమి లేదు. ఉన్నా కానీ మాకు అక్కడ పొలాలలో ఆడాడ వంపులలో పోసుకోవడం వల్ల రైతులకు ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు తడుతుందో నీళ్ళలో నాటేయవచ్చు అన్న ఉద్దేశం మీకు రైతులు అదే విధంగా ఉండరు. కాకపోతే మాకైతే వరుణదేవుడు కరుణించడం వల్ల ఇప్పటి వరకు వడ్లు యథావిధిగా పోచున్నవి. మాకు మాత్రం ఎటువంటి ఉద్దేశపూర్వకంగా ఏది లేదు.